ఓం నమః శివాయ. 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 ఓం సదాశివ భక్తుల విజ్ఞప్తి. ఎదురుగా ఉన్న దుందిబి నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి, శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి ఇచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండుతుంది. ఎంతసేపటికి ఆ యొక్క చేపలు ఉడకకపోగా ఒక చిన్న కట్టెపుల్లతో కృతాయుగంలో మాట ఇది, ఆ కలిపే సమయంలో ఆ చేపలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకెగిరి దుందిబి నదిలో పడి సజీవమై మళ్లీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయినాయి. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి ఈ క్షేత్రానికి ఏం పేరు? మీనాంబరం అనే స్థలపురాణం. తర్వాత ఈ గుడి కడీలు, చిట్టుకుటి మంటపాలు ఇవన్నీ 2వ చాణక్యుడు నిర్మించి ఇప్పటికీ 1800 సంవత్సరాలైంది. పరశురాముడు స్థాపించిన శివలింగం కాబట్టి పరశువేదీశ్వర స్వామి ఆలయం అనే పేరు. పరశువేది అంటే మనం భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపులు, రకరకాల మనస్తత్వంతో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వెనుకడికి గొల్ల స్త్రీలు అంటే యాదవ స్త్రీలు ఆ యొక్క దుందిబి నదిలో నీళ్లు ఇనుప బిందెతో తెచ్చి